నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇపియాన్, అలాగే చీఫ్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, నీ పెయిన్ అనేది జెండర్స్ లో మనం మాట్లాడుకుంటే ఫీమేల్ కి ఎక్కువ రావడానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? జనరల్గా నీ జాయింట్ పెయినే కాదు, నీ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్ కానీ, హిప్ జాయింట్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, జనరల్గా మనం దీర్ఘకాల నొప్పులు అంటాం చూడు, ఇవి ఇన్ని రకాలు. ఇవన్నీ నొప్పులు కూడా ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉంటాయి. ఎంత రేషియో చెప్తారు సార్? ఒక 70-30, 60-40, 70-30 ఎందుకుంటాయి ఆడవాళ్ళలోనే అంటే, జనరల్గా మనం అనుకునేది అంటే ఆడవాళ్ళ బాడీ నేచర్ కొంచెం వీక్గా ఉంటుంది అని అనుకుంటాం. 100% రాంగ్ అది. మహిళలలో మోకాళ్ళ నొప్పులు కానీ, ఏ ఇతర దీర్ఘకాలపు జాయింట్ పెయిన్స్ కానీ, స్పైన్ పెయిన్కి ముఖ్యమైన కారణము ఆడవాళ్ళు వాళ్ళ బాడీ పార్ట్స్ని అనవసరంగా ఎక్కువగా వాడేస్తారు. అనవసరంగా ఎక్కువగా అనవసరం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే నా పేషెంట్స్కి ప్రతిరోజు ఫైటింగ్ జరిగేది ఇక్కడ. ఒక 60-70 మందిని చూస్తుంటా. సో బేసికలీ లేడీస్ని చూసుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత చదువుకున్న అమ్మాయినా, ఉద్యోగం చేస్తున్న అమ్మాయినా, ఉద్యోగం చేయని అమ్మాయినా, పొలంలో పని చేస్తున్న అమ్మాయినా కానీ, ఏ జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా కానీ, ప్రతి ఒక్కళ్ళు ఆ పెళ్ళైన అమ్మాయికి చెప్పే ఒకే ఒక సూక్తి ఏంటంటే తప్పు సూక్తి. ఇంట్లో పని నువ్వే చేయాలి, పని అంతా నువ్వే చేయాలి, నువ్వు మీ ఆయన్ని బాగా చూసుకోవాలి, మీ అత్తమామల్ని బాగా చూసుకోవాలి, మీ అత్తమామల బంధువుల్ని బాగా చూసుకోవాలి, మీ ఆయన తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ వస్తే నువ్వే చూసుకోవాలి, ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకోవాలి, ఒక్క మాట కూడా పుట్టింటికి రానివ్వకూడదు అన్న ఈ లేనిపోని అనవసరమైన మాటలు చెప్పడం వల్ల ఈరోజు ఫీమేల్స్లో ఎక్కువ జాయింట్ పెయిన్స్, ఎక్కువ మంది పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ పోవడాన్ని మనము రెగ్యులర్గా చూస్తున్నాం. నిజంగా ఆడవాళ్ళు అంత పనులు చేస్తున్నారు. అదే కదా. ఇప్పుడు మీరు చూడండి, మీ ఇంట్లో మీరే చూడండి. మీరు ఒక జర్నలిస్ట్, పొద్దున్న లేస్తారు, 6 to 9, 10 వరకు ఇంట్లో పని చేస్తారా? ఏదో వర్క్ అయితే చూడండి ఏదో ఒక వర్క్, స్పెసిఫిక్ వర్క్ ఏమి ఉండదు అక్కడ. అది అయిపోయిందా, ఇంకా రెడీ అయ్యి బ్యాగ్ వేసుకొని ట్రావెల్. సిటీ అంటే ట్రావెల్ ఉంటుంది, ఒక 45 minutes 1 hour. అక్కడికి పోయి మళ్ళీ పనులు, అక్కడ పోవడం, ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం, ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం, మొత్తం ఉంది. సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్తారు. సాయంత్రం ఇంటికి మళ్ళీ ఉంటుంది 2-3 hours వరకు. అంటే ఒక 24 hours ఆల్మోస్ట్ 15 hours మీరు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ లేడీకి జెంట్కి నేను డిఫరెన్స్ చెప్తాను వినండి. మీరు మార్నింగ్ 6 లేసి నైట్ 10-11 వరకు పనిచేస్తున్నారు. జెంట్స్ ఏం చేస్తారు, మార్నింగ్ 6 to 9 వాళ్ళ పర్సనల్ వర్క్స్ చేసుకొని 9కి ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం 5కి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతారు. ఇక్కడ జెంట్స్కి బయట పని ఉంది, ఇంటి పని లేదు. లేడీస్కి ఇంటి పని ఉంది, బయట పని ఉంది. సరే, ఇంటి పని తప్పకుండా లేడీసే చెయ్యాలని ఎక్కడ రాసింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసిందా? రామాయణంలో రాసిందా? భాగవతం రాసిందా? ఖురాన్లో రాసిందా? బైబిల్ లేదు. మరి ఎందుకు ఇంటి పని మొత్తం లేడీసే చేస్తారు, జెంట్స్ని చేయనివ్వరు? ఇది అలవాటైపోయింది. ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కానీ, ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఏ ఫిల్మ్ స్టార్ కానీ, ఏ పెద్ద పెద్ద బాగా డబ్బున్న వాళ్ళు కానీ, పెద్ద వెల్ నోన్ పర్సన్స్ ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు? లేడీస్ సేవ్ ఎందుకు పని చేయాలి ఇంట్లో? అందరూ చేయొచ్చు కదా, చేయరు, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళ మనసుల్లో కూడా ఇదే ఐడియా ఏంటి, లేడీసే చేయాలి, లేడీసే చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఇప్పుడు మీ డౌట్ ఎందుకు లేడీస్లోనే వస్తుంది, అనవసరంగా అతిగా అనవసరం. ఇప్పుడు 5 మంది ఉంటారు ఇంట్లో, లేదు 3 ఉన్నారు, లేదు 4 ఉన్నారు, అందరూ చేసుకోండి పని. చేయకూడదని ఎక్కడ రాసిందా? చేయరు. మీరు అలో చేయరు వాళ్ళని చేయమని, వాళ్ళు కూడా అట్లా తయారైపోయారు. సో వాళ్ళు ఎక్కువగా యూటిలైజ్ చేసేసుకొని దాన్ని వాడేసి బాడీని రాచి రంపాన్ని పెడితే ఏమవుతాయి, 40-45 నుంచి మోకాళ్ళు అరిగిపోతాయి. మోకాళ్ళు అరిగిపోయినప్పటి నుంచి ట్రీట్మెంట్లు. కొంతమంది ఒక సెట్ ఆఫ్ లేడీస్ చెప్పరు, చెప్తే నీకు నొప్పి అని చెప్పి, పని ఎగరగొట్టాలని చెప్పి, డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పి హస్బెండ్ అనొచ్చు, అత్త మామలు అనొచ్చు, చుట్టుపక్కల అనొచ్చు, అందుకని చెప్పరు.
ఒక 4 సంవత్సరాలు అట్లా కుంటుకుంటా టాబ్లెట్లు వేసుకుంటా ఇంట్లో తెలియకుండా టాబ్లెట్లు వేసుకోవడం, ఆయింట్మెంట్లు పూసుకోవడం, ఆయిల్ని పూసుకోవడం, ఇలా సఫర్ అవుతూ లోపల డ్యామేజ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, లేదు నేను ట్రీట్మెంట్కి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయి ఆ చిన్న వయసులోనే పెద్ద పెద్ద ఆపరేషన్ చేసుకుంటారు. దాని కాంప్లికేషన్స్, దాని సైడ్ ఎఫెక్ట్స్. సో బేసికలీ ఎందుకు వస్తాయి ఆడవాళ్లలో ఎక్కువ అంటే వేరే కారణాలే కాదు, హార్మోన్స్ కాదు, ఎంజైమ్స్ కాదు, ఇంకా వేరే విధమైనటువంటి ఏ విధమైనటువంటి బాడీ చేంజెస్ కాదు. ఒకటే ఒక రీజను, అది మా ఆడవాళ్ళు బాడీని ఎక్కువగా అనవసరంగా వాడతారు. ఇవాళ రేపే ఎక్కువ ఇలా కనపడటం ఎందుకు మరి? ఇది వరకు ఇప్పుడు మా అమ్మమ్మల్ని తీసుకుంటే వాళ్ళకి మిక్సీలు లేవు, వాళ్ళకి వాషింగ్ మెషిన్స్ లేవు, డిష్ వాషర్ ఇట్లాంటివి ఏం లేవు, సర్వెంట్ మేడ్స్ కూడా పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవి. మరి వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ కూడా మోకాళ్ళ నొప్పులు ఉండేవి కావు. మరి ఇప్పుడు జనరేషన్ అన్ని వయసుల్లోనూ అన్ని ఏజెస్ లో ఉన్నాయి, అప్పుడు కూడా అప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు 50, 55, 60 ఏళ్లకల్లా ఒకవేళ మోకాళ్ళ నొప్పి వచ్చింది అనుకో, వస్తే ఇంకా దాన్ని అక్కడ తగ్గించేసుకొని వరకు అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడేమంటే హెల్త్ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది కదా, 35 ఏళ్లకి మోకాలు అరిగిపోతాయి, అన్ని టెస్టులు చేసుకోవడం, ఎక్స్రే తీసుకోవడం, ఎంఆర్ఐ తీసుకోవడం, ఏదో చేసుకోవడం, ఇది వచ్చిందని ఇంకా ఆ ట్రీట్మెంట్లే పరిగెత్తడం. ఇంతకుముందు ట్రీట్మెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు ఇంకా చాలే మనకి అయ్యే కొద్దిగా మనం తగ్గించుకోవాలా, లేదా కోడలు ఇంటికి వస్తే కోడలతో. ఇంకొకటి, ఇంతకు ముందు ఏంటంటే జాబ్స్ లేవు లేడీస్ కి, ఇప్పుడు డబల్ జాబ్ అయిపోయింది లేడీస్ కి. ఇప్పుడు నేనేమంటాను, మీరు లేడీస్ అందరూ కూడా ఇంట్లో కాదు పని చేయాల్సింది, బయట పని చేయాలి. మీరు అవుట్ సైడ్ పని చేస్తే మీ ఇంటికి డబల్ ఆదాయం వస్తుంది, మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మీకు ఒక రెస్పెక్ట్ వస్తుంది, నేషనల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని 12 గంటలు 12 మందికి బట్టలు ఉతికి, ఇల్లు తోమి, ఆ ఫుడ్ చేసి అన్ని చేసి మీకు ₹1 ఎవరు జీతం ఇవ్వరు. ఏముంది మీకు చేతిలో? మేము కాకపోతే ఇంకెవరు చేస్తాను. మీరు చేయమని ఎవరు చెప్పారమ్మా? ఎక్కడ రాసింది? అందరు జెంట్స్ అలా ఒప్పుకోరు కదా. లేదు, జెంట్స్ ఒప్పుకునేది కాదు, నేను మాట్లాడేది రూల్. నేను రూల్ మాట్లాడుతున్నాను. మీకు ఎక్కడ లేడీసే ఇంట్లో పని చేయాలని రాసిందా? ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో రాసిందా? మరి ఎందుకు చేస్తున్నారు? ఆ తప్పు బ్రాటప్ కదా, తప్పది. అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ పని చేయడం వల్ల మాకు బిజినెస్ బాగానే ఉంటుంది, మొక్కలు నొప్పులతో వస్తుంటారు, నడుములు, కానీ అది మంచి పద్ధతి కాదు. ఒక డాక్టర్గా నేను ఇంతమంది పేషెంట్స్ చూస్తున్నప్పుడు, అరే ఎందుకు ఇంతమంది లేడీస్ వస్తారు నా దగ్గరికి, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు? 75, 80 ఏళ్ళ లేడీ ముసలాళ్ళు వచ్చి కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా, సార్ నేను ఈరోజు నాకు ట్రీట్మెంట్ కావాలి, నా మోకాళ్ళ నొప్పి తగ్గాలి, కానీ దానికి నేను ఎందుకు ట్రీట్మెంట్ చేసుకున్నా తెలుసా, దానికి ముఖ్యమైన కారణం నేను ఇంట్లో పని చేయాలంటారు. ఏది 75 ఏళ్ళ వాళ్ళు చూడండి, ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఇంకెందుకు సార్ ట్రీట్మెంట్? అమ్మా నీ వయసు 75 అమ్మా, 75కి ఏం చేయాలా? చక్కగా కూర్చొని బుక్ చదువుకుంటూ, బాడీలో ఎక్కడ నొప్పి లేకుండా, చిన్న చిన్న టెంపుల్స్ తిరుగుకుంటూ, బంధువులు ఇళ్ళకి వెళ్తూ, ఫంక్షన్స్ అటెండ్ అవుతూ, పెళ్ళిళ్ళు అటెండ్ అవుతూ హ్యాపీగా టైం పాస్ చేయాలి, కానీ పనులు చేయకూడదమ్మా, సృష్టికి అది విరుద్ధము. రైట్. మరి ఆన్ దిస్ నోట్ సార్, మరి ఎట్లా సార్? ఓన్లీ చాలా మంది ఆప్ట్ చేసుకునేది వెంటనే మీరు అన్నట్టుగా సర్జరీస్కి వెళ్ళిపోవటం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఎంతవరకు కరెక్ట్ ఇట్లా సర్జరీకి వెంటనే వెళ్ళిపోవటం? సర్జరీ అన్నది మోకాళ్ళకి తీసుకుంటే చాలా సంవత్సరాల నుంచి వస్తున్న ఒక సంప్రదాయం. ఎందుకంటే ఆ సంప్రదాయాన్ని సొసైటీ మీదకి తీసుకొచ్చారు. ఒక్కొక్క ట్రీట్మెంట్ కొన్ని ఏజెస్, కొన్ని డెకేడ్స్, కొన్ని దశాబ్దాల పాటు ఫేమస్ ఉంటుంది. సో మోకాళ్ళ నొప్పి 50 years నుంచి కూడాను మోకాళ్ళ నొప్పికి సర్జరీ. ఇప్పుడు అది మారింది. ఎందుకు మారింది? అన్ని ట్రీట్మెంట్స్కి ఒక టైం అయిపోయినాక స్లోగా వీనైఫ్ అయిపోతుంది. వీనైఫ్ అయిపోవడానికి కారణం ఏంటంటే, సర్జికల్ ప్రొసీజర్ ఏదైనా మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అంటే కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉంది. ఒక కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉండి కాంప్లికేట్ అయిన పేషెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో చూసి రీసెర్చర్స్ ఏం చెప్తారంటే, అరే ఇది డిసీజ్ కాదు మోకాలు అరిగిపోవడం అన్నది, దీనికి ఇంకేమన్నా నాన్ సర్జికల్ మెథడ్స్ ఉన్నాయా, ఆల్రెడీ ప్రూవన్ ఉన్నాయా, ఆల్రెడీ రీసెర్చ్ అయి ఉన్నాయా అని తీసి దాని నుంచి బయటకు వచ్చింది పిఆర్పి, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ. సో ఈ పిఆర్పి తోటి కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే నీలో డ్యామేజ్ ఉందో కనుక్కొని ఆ డ్యామేజ్ని పిఆర్పి తోటి, ఆ పిఆర్పిని కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి కరెక్ట్గా రిలీజ్ చేయడం ద్వారా నీ జాయింట్ మళ్ళీ రీకరెక్ట్ అయ్యి పెయిన్ తగ్గి మన పనులు మనము ప్రాపర్గా చేసుకునే అవకాశం ఉంది. సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరగడం అన్నది ఒక హ్యూమన్ కైండ్కి హైలీ బెనిఫిషియల్ చేంజ్. సో ఎన్ని సెషన్స్ పడుతుంది సార్? సో నీ జాయింట్లో పర్టికులర్గా తీసుకున్నట్టయితే, నీ జాయింట్లో పెయిన్ వచ్చిన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
అంటే బేసికలీ ఏమి దెబ్బతినింది లోపల అన్నది బయట నుంచి ఎగ్జామిన్ చేసి కనుక్కుంటాం. అది మజిలా, బోనా, మజిల్, లిగమెంటా, కార్టిలేజా, మెనిస్కస్ అని. దాని తర్వాత ఒక రఫ్ ఐడియా వచ్చిన తర్వాత స్కాన్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్. అంటే నీ జాయింట్ ఇట్లా మూవ్ చేస్తూ లోపల ఎక్కడ ఉన్న స్ట్రక్చర్స్ కూడా బయట కనపడేటట్టు వాళ్ళు అబ్డామిన్ స్కాన్ చేస్తాం కదా, అటువంటి స్కాన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ అవైలబుల్ ఒక 10-15 minutes లో స్కాన్ అయిపోతుంది. అక్కడ ఏమర్థం అవుతుందంటే ఈ 5 స్ట్రక్చర్స్ లో ఏది దెబ్బతినడం వల్ల నొప్పి వస్తుంది అన్నది కనుక్కొని దాన్ని మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ తగ్గట్టుగా మనము సెషన్స్ చెప్తాం. అది సింగిల్ సెషన్ ఉండొచ్చు, 3 sessions ఉండొచ్చు, 2 sessions ఉండొచ్చు, 4 sessions ఉండొచ్చు. మాక్సిమం 4. డిపెండింగ్ ఆన్ ద, ఇప్పుడు కార్టిలేజ్ తీసుకుందాం. 90% 50 years 45 years దాటిన వాళ్ళందరికీ కూడా కార్టిలేజ్ అరిగితేనే నొప్పి వస్తుంది. గుజ్జు అరిగితే ఎముక రాసుకుంటే. సో కార్టిలేజ్ ఎక్కడ అరిగింది, ఎంత అరిగింది, ఆ మెజర్మెంట్ ఎంత, దాని థిక్నెస్ ఎంత కనుక్కొని దాని ప్రకారం సిట్టింగ్స్ ఉంటాయి. అది 1, 2, 3, 4 ఎన్నెన్నో ఉండొచ్చు. అయితే ఇన్స్టెంట్ వరల్డ్ లోనే ఉన్నాం మనం. ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చే వాటి మీద డెఫినెట్ గా దాని మీద మొగ్గు చూపుతాం, ఎందుకంటే పెయిన్ ని భరించేంత ఓపిక ఎవరికి లేదు. సో పిఆర్పి అనేది ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఏమైనా ఇస్తుందా? ఎస్, పిఆర్పిని మీరు అలోన్ గా పిఆర్పి చేశారనుకోండి, మీరు ఇప్పుడు వచ్చారు మోకాలు నొప్పితో సివియర్ నొప్పుతున్నారు, వెంటనే నేను ఇప్పుడు పిఆర్పి చేశాను అనుకో, ఏం తగ్గదు. ఎందుకు? పిఆర్పి అన్నది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి మోకాల్లో ఇంజెక్ట్ చేశాక దాని ఎఫెక్ట్ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ ఉండదు. సో ఇక్కడ ఇదే ప్రాబ్లం. అందుకని ఎవరన్నా, సార్ నేను వెళ్ళాను సార్ ఆ డాక్టర్ దగ్గరికి, ఆయన పిఆర్పి చేసి నాకు ఏం నొప్పి తగ్గలేదు సార్, ఇమీడియట్ గా తగ్గాలి కదా. సో అందుకని ఏం చేస్తామంటే పిఆర్పితో పాటు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక ట్రీట్మెంట్ ఉంది. అది ఫస్ట్ సిట్టింగ్ గా చేస్తాం. ఎందుకంటే పేషెంట్ నొప్పి నుంచి బయటపడాలా, ఫస్ట్ నొప్పి నుంచి బయటపడాలా. ప్లస్ అట్లా బయటపడినప్పుడు పేషెంట్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే మనకి పెయిన్ తగ్గిందిరా, ఈ ట్రీట్మెంట్ వర్క్ చేస్తుంది. సో దీంతో పాటు కాంబినేషన్ లో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చేయడం ద్వారా పెయిన్ ఇమీడియట్ గా తగ్గుతుంది, హ్యాపీగా ఇంటికి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతారు, ట్రీట్మెంట్ మీద నమ్మకం పెరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా అది చేసి దాని తర్వాత ఎన్ని సిట్టింగ్స్ అయితే అన్ని సిట్టింగ్స్ పిఆర్పి చేసుకోవాలి. బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్ సార్. మరి నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ఏంటి, ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ గా ఉంటుంది కదా, దీనికి సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.